మాత్రం ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలనే పాటించాను. నేనేం చెప్పగలను చెప్పా, ఇంతకు మించి ఏం అడగద్దు. తొలి రోజు ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి కొన్ని ప్రశ్నలకు మౌనం, మరికొన్నింటికి అరకొర సమాధానం. ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నేను నడుచుకున్న అన్ని వాళ్లే చేయించారు, నేను నిమిత్త మాత్రం అంటే ఏసీబీ విచారణలో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి వెల్లడించిన సమాచారం. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ధిక్కరించే శక్తి తనకు లేదని, అందుకే వాళ్ళు చెప్పినట్టు అన్ని చేశారని అంగీకరించినట్టు తెలిసింది. అఖిల భారత సర్వీసుల అధికారిగా నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలి, మీకు తెలియదు, ఎవరేం చెప్పినా చేసేస్తారని దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా అంతకుమించి తనకు ప్రత్యామ్నాయం లేదని చెప్పినట్టు సమాచారం. ఇసుక తవ్వకాలు, విక్రయం, సరఫరా బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు సిద్ధం చేశారు? నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ దక్కేల నిబంధనలు ఎవరి ఒత్తిళ్ల మేరకు రూపొందించారని ప్రశ్నిస్తే వాటికి అరకొరగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఇక్కడ వార్త ఏమో ఇంతవారు చేట భారతం అంతేమో ఒక ఊహాజనితాన్ని ముందు అల్లేస్తారు. అసలు విషయం ఏంటి? వీళ్ళు అడుగుతున్నటువంటి పాయింట్, ఇసుక తవ్వకాలు, విక్రయం, సరఫరా బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు సిద్ధం చేశారు? ఎవరు చేస్తారు? ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తారు. ఇప్పుడు ఉచిత ఇసుక ఎవరు చేశారు? ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తారు ఆటోమేటిక్గా. దాంట్లో దోషం ఏముంటుంది? రెండవది వచ్చేటప్పటికి నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కేలా నిబంధనల్ని ఎవరి ఒత్తిళ్ల మేరకు రూపొందించారు? అస్మదీయ కంపెనీ అని ఎవడు చెప్తాడు? దాంట్లో వాళ్ళ కంపెనీ, వీళ్ళ కంపెనీ అన్నటువంటిది దాన్ని బేస్ చేసుకుని నిబంధనలు మార్చారు. ఇప్పుడు నిబంధనలు మార్చేసి మద్యం దుకాణాలకు ఇస్తున్నటువంటిది అస్మదీయ అంటే ఇప్పుడు తెలుగుదేశం కూడా తీసుకుంటాడు, లేకపోతే జనసేన కూడా తీసుకుంటాడు. కాబట్టి అది అస్మదీయ షాపులకు ఇచ్చినందుకోసం అని చెప్పి మద్యం కుంభకోణం చేశారని చెప్పి రేపు పొద్దునంటే ఉంటుంది. ఇది జస్ట్ ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా ఏదో జరిగిపోయిందని పత్రికలు, చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా కథ నడిపేటటువంటి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ఏదో జరిగిందని చెప్పి నిరూపించడానికి ప్రయత్నించి జగన్ బొక్కబోర్ల పడ్డాడు. వీళ్ళు అంతే ఉంటుంది. కాకపోతే కాలక్షేపం నడుస్తూ ఉంటుంది. కేసులు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దందాలు ఇవి నడుస్తూ ఉంటాయి. దాన్ని ఒక అద్భుతం కింద చూపించేటటువంటి మీడియా. ఆనాడు చేస్తే అరాచకము, వేధింపులు, ఈనాడు చేస్తే అద్భుతము, దేశ సంరక్షణ కోసం, రాష్ట్రాని కోసం చేస్తున్నారన్నటువంటి కోణంలో రాసుకొస్తారు. నాడు సాక్షి ఆ విధంగా రాసుకొస్తుంది. అంతకు మించి